జై రాధేశ్యామ్ అందరికీ. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇది ఇప్పటి వీడియో కాదండి, మేలో తీసిన వీడియో. మే 1కి అక్షయ తృతీయ ఉండే కదా, సో ఆ రోజటి వీడియో ఇది. ఆ రోజటిది ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అనుకుంటున్నారా? నాకు అప్పుడు ఛానల్ లేదు కాబట్టి సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్త ఛానల్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి నేను చపాతీలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము గోశాలకు వెళ్దామని డిసైడ్ అయ్యాం. అక్షయ తృతీయ రోజు గోశాలకు వెళ్ళి గోవులకు, ఆవులకు ఫుడ్ పెడితే చాలా మంచిదంట. అండ్ అలాగే సేవ చేసుకుంటే కూడా చాలా మంచిదని విన్నాను. సో అందుకే మేమైతే ఇలా గోశాలకు అన్నీ చపాతీ ఒక 30-35 అలా చేశాను కావచ్చు. సో ఆ చపాతీలన్నీ చపాతీ బెల్లం 2 తీసుకెళ్ళి గోవులకైతే పెడదామని డిసైడ్ అయిపోయాం. ఇక్కడ లంచ్ కూడా అక్కడే గోశాలలోనే చేద్దామని నేను వెజ్ పులావ్ అయితే రెడీ చేస్తున్నాను. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసుకొని పెట్టుకొని ఇలా లాస్ట్లో చపాతీలు చేసిన తర్వాత ఇలా పులావ్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి, ఇక పులావ్ రెసిపీ కావాలంటే నేను ఎప్పుడైనా తర్వాత చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో ఒక ఇన్సిడెంట్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇలా పులావ్ రెడీ చేసిన తర్వాత పిల్లలిద్దరిని రెడీ చేసి నేను మా ప్రభుజీ పిల్లలిద్దరం కలిసి గోశాలకైతే వెళ్ళిపోయాం. వెళ్ళేటప్పుడు మేము కొన్ని అరటిపండ్లు దాదాపు ఒక 5 డజన్ల అరటిపండ్లు కూడా తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే ఆవులకు అరటిపండ్లు కూడా పెట్టడానికి. అండ్ ఈ 30-35 చపాతీలు ఏం సరిపోతాయి, అన్ని ఆవులకు ఒక 100 ఆవులు ఉన్నాయంట. సో వాటికి ఇవి ఏం సరిపోతాయని చెప్పేసి మేము ఒక 5 డజన్లు అరటిపండ్లు కూడా తీసుకొని వెళ్ళాము. సో అలా అన్నీ తీసుకొని వెళ్ళి అరటిపండ్లు అన్నీ చూంచి ఒక గంపలో వేసుకున్నాము. ఆ తర్వాత చపాతీ మధ్యలో బెల్లం పెట్టేసి అవి కూడా రెడీ చేసుకున్నాము. ఇక అన్ని ఆవులకు పెట్టేశాము. అంటే నాకైతే భయమైంది. ఎందుకంటే ఒక్క ఆవుకి పెడుతుంటే అన్ని ఆవులు ఉరికొస్తున్నాయి. సో అలా చాలా భయపడిపోయాను. సో చిన్న చిన్న ఆవులకు నేను మా పిల్లలైతే పెట్టినాము. మా ప్రభుజీ అయితే అన్ని ఆవులకైతే పెట్టాడు. అండ్ కాసేపు అలా ఆవులకు తినిపించిన తర్వాత మేము కాసేపు సేవ కూడా చేసుకున్నాం ఆవులకు. సేవ అంటే ఏంటి అంటే, నేను అక్కడ పెండ ఎత్తడం కానీ, అదంతా క్లీన్ చేయడం కానీ, ఆవులను కడగడం కానీ, మెయిన్గా సేవ అంటే ఇదే. సేవ చేసుకోవడానికే మేము వెళ్ళాం కాబట్టి కాసేపు అలా సేవ కూడా చేశాము. అంత సేవ చేసిన తర్వాత మేము అక్కడే కూర్చొని లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మేము ఏమనుకున్నామంటే నైట్ 8, 7 o'clock ఆర్ 8, 8:30 వరకు అక్కడే ఉండి మొత్తం సేవ చేసుకొని అక్కడే గడిపేద్దామని అనుకున్నాము. కానీ మా ప్రభుజీకి ఇంతలో చాలా కాల్స్ వస్తున్నాయి. ఆఫీస్ వర్క్ నుంచి అయితే చాలా చాలా కాల్స్ వస్తున్నాయని చెప్పేసి ప్రభుజీ అన్నాడు, పద ఇంటికి వెళ్ళిపోదాం, నాకు చాలా కాల్స్ వస్తున్నాయని చెప్పాడు. ఏంటి మనము 8 దాకా ఉందాం, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను అక్కడే. 8 దాకా ఉందాం అనుకున్నాం కదా, ఉందాము అంటే లేదు లేదు నాకు కాల్స్ చాలా వస్తున్నాయి, వెళ్ళిపోదామని చెప్పేసి ఇక అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి వచ్చేసాము. ఇక మధ్యాహ్నము మేము అక్కడే తిన్నాం లంచ్. తిన్న తర్వాత 3 కల్లా వచ్చేసాము ఇంటికి. వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం, కాసేపు పడుకున్నాము. ఇంతలో మా మామయ్యకి చెస్ట్ పెయిన్ వచ్చింది. నన్ను పిలిచి నాకు చాలా చెస్ట్ పెయిన్గా ఉందని చెప్పాడు. ఏంటి ఇలా చెస్ట్ పెయిన్ అంటున్నాడని మళ్ళీ మా ప్రభుజీకి కాల్ చేసి వెంటనే వచ్చేసి ఇద్దరం కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ టెస్ట్లు చేస్తే అప్పుడు తెలిసింది మా మామయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి. అమ్మో ఎంత టెన్షన్ పడ్డామో అసలు. ఇది యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. మంచిగా ఉన్న మనిషికి హార్ట్ స్ట్రోక్ ఏంటి అని. మళ్ళీ టెస్ట్లు అన్నీ చేసేసరికి యాంజియోగ్రఫీ అలా చేసేసరికి 8 బ్లాకేజెస్ వెళ్ళాయని చెప్పారు. ఇంకా షాక్ బైపాస్ సర్జరీ చేయాలన్నారు. 8-9 lakhs అవుతాయన్నారు. మేము అప్పుడే అసలు అంత మనీ ఎలా ఉంటాయో చెప్పారు. ప్లస్ మా మామయ్యకి బీపీ, షుగర్, పారాలసిస్. ఈ టెస్ట్లో ఈ బీపీ, షుగర్ ఉన్న మనిషికి మనం హార్ట్ స్ట్రోక్ అంటే బైపాస్ సర్జరీ చేస్తే గ్యారంటీ ఇవ్వట్లేదు అసలు డాక్టర్స్. మేమైతే ఇంకా చాలా అసలు బాధగా అనిపించింది, మనిషికి ఇలా అయింది ఏంటి అని. సో అలా హాస్పిటల్లోనే ఒక 1 week ఉంచుకున్నారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక ఒక్కొక్క డే ఒక్కొక్క తీరు ప్రవర్తించాడు. ఏంటంటే షుగర్ లో అవ్వడం, లేకపోతే డౌన్ అవ్వడం. చాలా టెన్షన్ పడుతున్నాడు మా మామయ్య. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? మా మామయ్య కూడా చాలా ఏడిచాడు మమ్మల్ని పట్టుకొని, నాకు ఇన్ని సేవలు చేస్తున్నారు అని. నేను ఒకటే మాట అన్నా, మామయ్య నాకు నువ్వు తండ్రి లెక్క, నువ్వు అసలు ఏం టెన్షన్ పడకు, అసలు ఏం ఆలోచించకు, కూల్గా ఉండు అని చెప్పినా కూడా వినకుండే. రాత్రిళ్ళు కూడా నిద్రపోకుండే అలానే ఆలోచిస్తూ ఉంటుండే. మే 1కి అలా మేము గోశాలకు హార్ట్ స్ట్రోక్ ఫస్ట్ వచ్చింది కదా, మళ్ళీ మే 14th అలా ఎక్స్పైర్ కూడా అయిపోయాడు. మళ్ళీ మే 14th సెకండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో టెన్షన్ పడి చనిపోయాడు మా మామయ్య. ఈ ఇన్సిడెంట్ ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించిందంటే,
మేము గోశాలకు వెళ్ళి 8 దాకా ఉందామనుకున్న వాళ్ళము మాకు ఇలా మధ్యాహ్నమే దేవుడే తిరిగి పంపించేశాడా ఏంటి అని మాకు నిజంగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు మేము వెళ్ళి ఉండకపోతే మా మామయ్య పరిస్థితి ఏంటి, ఆ రోజే అంటే చనిపోయేవాడు. ఒకవేళ మేము లేకపోతే ఇంట్లో ఒక్కడే ఉంటుండే కదా, సో ఆ రోజే చనిపోయేవాడు. కానీ మాకు దేవుడే పంపించాడేమో వెళ్ళండి మీరు ఇంటికని చెప్పేసి నాకు అలానే అనిపించింది. తర్వాత నేను ప్రభుజీని అయితే అనుకున్నాను, నువ్వు ఇంత తొందరగా వస్తున్నావు, మనం 8 దాకా ఉందాం అనుకున్నాం, నువ్వు ఇంత త్వరగా తీసుకొస్తున్నావని తిట్టుకున్నాను. కానీ దేవుడు ఎందుకు పంపించిండని ఇప్పుడు మాకు ఆ తర్వాత అయితే అర్థమైంది. సో ఆ తర్వాత ఒక మే 1కి అలా హార్ట్ స్ట్రోక్ వస్తే మే 14కి అలా చనిపోయాడు. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాతో 12 ఇయర్స్ ట్రావెల్ చేశాడు మా మామయ్య. నా మ్యారేజ్ అయిన తర్వాత 12 ఇయర్స్ మాతోనే ఉన్నాడు. అందుకే నాకు చాలా కనెక్షన్ ఎక్కువ. సో చనిపోయినందుకైతే చాలా బాధగా ఉంది నాకు. ఇక్కడ చూసారా లాస్ట్లో ఇలా పిడికలు, లాస్ట్లో ఇలా కొన్ని పిడికలు అయితే తీసుకొని వచ్చాము. ఎందుకు పిడికలు, ఈ ప్యాకెట్ ఎందుకు తీసుకున్నాం, ఈ పిడికలే వాడతాను. శుక్రవారం సోమవారం పూజ చేస్తాను కదా, ఈ పిడికలు ఊదుగా వేస్తాను, ఇల్లంతా చూపిస్తాను. సో అందుకే ఈ పిడికలు కూడా తీసుకొచ్చాను అక్కడ నుంచి. సో నాకైతే ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్లో ఇలా లంచ్ చేసి అయితే బయలుదేరాం. ఇది మెమొరీగా ఉంటుందని చెప్పేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ని ప్రెస్ చేయండి, అక్కడ నోటిఫికేషన్ అని వస్తుంది, ఆల్ అని పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు షార్ట్ వీడియో పోస్ట్ చేసినా కానీ లాంగ్ వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదంతా మీతో చెప్పి బోర్ కొట్టించాను అనుకుంటాను, ఐఎమ్ సారీ. బట్ నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, ఇది నాకు మెమొరీగా ఉంటుందని చెప్పేసి. నచ్చితే సబ్స్క్రైబ్.